డబ్బు దాచుకోవాలని ఎవరైనా అనుకుంటారు, కానీ డబ్బు వెదజల్లాలని ఎవరు అనుకుంటారు? దేవుని హృదయం కలిగినటువంటి వారు ఆయన రాజ్య సువార్త కొరకు వెదజల్లేవారుగా ఉంటారు. హల్లెలూయా. అవును, వారి వెండి కన్నా, బంగారము కన్నా, వారి సుఖ సౌఖ్యముల కన్నా, ఆస్తిపాస్తుల కన్నా, ధన సంపదల కన్నా కూడా దేవుని కార్యము అత్యంత శ్రేష్టమైనదిగా భావించి దేవుని యొక్క పరిచర్య ధర్మమును నిర్వర్తించుడికే అలాంటి మంచి మనస్సును, తత్వమును ప్రభువైన దేవుడే కలుగు చేస్తూ తన ప్రజల మధ్యలో తన ప్రత్యక్షతలతో, తన మహిమగల కార్యములతో ఆయన కృప చూపిస్తూ నడిపిస్తున్నాడు. దీనంతటి వెనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క దక్షిణ హస్త సహాయం ఉంది. దైవజనమా, మనందరము కూడా పరిపూర్ణలమై మచ్చైనా, డాగైనా, కళంకమైనా లేకుండా పరిశుద్ధ సంఘముగా ఆ పరిశుద్ధమైన దేవాతి దేవుణ్ణి మధ్యాకాశంలో ఎదుర్కోవటానికి, ఆ నిత్య జీవార్థమైన మహిమను మన అందరము పొందుకోవటానికి, అక్కడ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య నివాసాల్లో అక్కడ ఏడుపు అనేదే లేనటువంటి, రోగం అనేదే లేనటువంటి ఆ యొక్క గొప్ప సుందరమైనటువంటి ఆ పట్టణములో మనందరము ఉండాలని, మనల్ని చూడాలని ప్రభువైన దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన నివాసాలు అక్కడే ఉన్నాయి, మన పౌరసత్వం అక్కడే ఉంది. హల్లెలూయా. మన ఆనంద సంతోషాలు, ఆ నిత్యత్వము, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసంగాను ప్రయాసగానే ఉంటుంది. మరి మట్టిలోంచి వచ్చిన శరీరం మన్నైపోతుంది. ఆత్మ, జీవాత్మ, దేవుడు పెట్టినటువంటి ఆ నరుని హృదయంలో ఉన్నటువంటి ఈ జీవాత్మ మరలా తిరిగి ఆ యొక్క దేవాతి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. దీని అంతటి వెనుక కూడా ఒక గురి, ఒక గమ్యము, ఒక ఏర్పాటు, ఒక నిశ్చయిత, ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రణాళిక ప్రభువైన దేవుడు ఏర్పాటు చేశాడు. మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ దేవునికి ఇష్టమైన కార్యం ఏంటో ఒక్క మాటలో చెప్పి నేను ముగిస్తాను. మీకు తెలుసు, నేను కూడా ప్రసంగాలు ఎక్కువ చేస్తానని, నేను 2-3 గంటలు కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటానని. కానీ ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ఉపదేశాన్ని దేవుని దాసులు ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉండగా ఒక్క మాట, మన యేసయ్యకి, మన దేవునికి ఇష్టమైన కార్యం ఏంటో ఒక్క వాక్యం మీతో చదివించి నేను ముగిస్తాను. దైవజనమా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు అయిన దేవుడే స్వయంగా పలికిన మాట. ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. హీ రిప్లైడ్, బ్లెస్డ్ rather are those who hear the word of God and obey it. Those who hear the word of God and obey it. దేవుని యొక్క వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు. హల్లెలూయా. ఆ ఒక్క మాట మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే, ఆయన ఉపదేశము, ఆయన జ్ఞానము, అమితమైన ఆయన జ్ఞానం, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయనలో ఉన్న దీనత్వం, ప్రజల్లో ఉన్న ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం చేస్తూ ప్రతి ప్రశ్నకు జ్ఞానంగా జవాబిచ్చే ఆ తత్వం, అనేక మంది దెయ్యములు పట్టినటువంటి రోగులైనటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని రాగా సకల రోగములతో వచ్చినటువంటి వారిని కూడా యేసయ్య స్వస్థపరిచిన ఆ విధానము, ఆయన యొక్క అధికారముతో బోధించుట, ఆయన సూర్యచంద్ర నక్షత్రం మీద అధికారం, సముద్రం పైన అధికారం, తుఫాను పైన అధికారం, రోగముల పైన అధికారం, దెయ్యపు శక్తుల పైన అధికారం, అన్నిటినీ ఆయన లోబరుస్తూ తన వాక్కు చేత ప్రజల మధ్యలో మహత్కార్యాలు చేస్తూ వెళ్తుంటే చూసిన వారి హృదయాలు పారవస్యంతో నిండిపోయాయి. దైవజనమా, ఆహా, వాళ్ళు అనుకున్నారు, ఇంత గొప్ప మహానుభావుడు ఇంతకుముందు మేము ఎప్పుడూ చూసి ఉండలేదు, పుట్టలేదేమో, పుట్టినటువంటి వాడు గొప్పవాడే, గొప్పవాడు కాకపోతే ఇన్ని కార్యాలు ఈయన ద్వారా ఎలా జరుగుతున్నాయి? ఈ దేవుడు ఉపదేశించినట్లుగా ఇంకెవ్వరూ ఉపదేశించడం మేము చూడలేదే. ఇంత చక్కటి ప్రత్యుత్తరం ఇస్తూ వివేకముతోనూ జ్ఞానముతోనూ ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడే. ఆయన ఎలాంటి పాపులు వచ్చిన ఆయన సన్నిధికి ఇక మీదట పాపం చేయొద్దు, నేను నిన్ను శిక్షించునని అంటున్నాడే. నీ విశ్వాసము గొప్పదని అంటున్నాడే. ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరుస్తున్నాడే, ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడే. నిజంగా మెటీరియల్ వెల్త్ కన్నా స్పిరిచువల్ వెల్త్ అనేది ఎంత గొప్పది అని ఆయన ప్రబోధిస్తూ ఉన్నాడే.
లోక సంబంధమైన ధన సంపదల కన్నా ఆత్మీయ సంపద మరెక్కువ గొప్పది అని ఈ ప్రభువైన దేవుడు బోధిస్తున్నాడే అని ప్రజలు హృదయాలు దేవుని హృదయంతో ఐక్యపరచబడిపోయాయి. ఆ సమయంలో ఒక ఆవిడ లేచి అంటూ ఉంది ఆ గుంపులో నుండి, అయ్యా నీవు ధన్యుడివు, నిన్ను కనిన గర్భము ధన్యమైనది, నీవు కుడిచిన స్తనములు ధన్యమైనవి, హల్లెలూయా అని పలుకుతున్నప్పుడు దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబు, అవును గాని, హల్లెలూయా, కాదని నేను అంటలేదు అంటున్నాడు ప్రభు. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞల్లో శ్రేష్టమైన ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. ఆయన ఏ రీతిగా తన తల్లిని సన్మానిస్తూనే అత్యంత శ్రేష్టమైనది ఏంటో ఆయన బోధించిన విధానం చూస్తే ఎంత అద్భుతంగా ముచ్చటగా ఉంటుందో. ఈ మాట పదే పదే నేను చదువుతూ ఉంటాను. అవును కానీ నువ్వు చెప్పింది ఏమీ తప్పు కాదు, మా అమ్మ గొప్పది, మా అమ్మ ధన్యురాలే, ఆ తల్లి త్యాగం నాకు తెలుసు, ఆమె గర్భమును నేను ఎంచుకున్నానంటేనే ఆమె యొక్క ఆత్మీయ అర్హతలేంటో నాకు తెలియదా? నిజమే, నా తల్లి ధన్యురాలు, గొప్పది, భక్తురాలు. అవును కానీ మరి ఇంకా ఏమైనా ఉందా, అంతకన్నా ఇంకేమైనా శ్రేష్టమైనది ఉందా అంటే ఉందనే వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆ మాట మీతో మాట్లాడి నేను ముగించబోతున్నాను దైవజనమా. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవుని వాక్యము విని, చెప్పండి నాతో పాటు, దేవుని వాక్యము విని. మరొకసారి, దేవుని వాక్యము విని విని వదిలేసే వాళ్ళ దాన్ని గైకొనువారు, దానిని గైకొనువారు. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ఏమై ఉన్నారండి? మరి ధన్యులు, మరి ధన్యులు. హల్లెలూయా. ఈ 3 రాత్రుల సభల్లో చెప్పబడినటువంటి ఈ దేవుని వాక్యం 2 పగళ్ళు కూడా దేవుని దాసుల ద్వారా, తన దాసురాల ద్వారా ప్రభువు మాట్లాడిన ప్రతి